రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనగానే ముందుగా దేశమంతా గుర్తు వచ్చేవారు మావోయిస్టులు. మావోయిస్టుల యొక్క ప్రాబల్యం ఇంకా దేశంలో మిగిలి ఉందంటే దానికి కారణం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి దండకారణ్యం. ఈ ఫారెస్ట్ ఎక్కువగా కాంకేర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాలో వ్యాపించి ఉంది. మావోయిస్టులు ఈ అడవిని వారి ఆత్మరక్షణకు నిలయంగా ఏర్పాటు చేసుకుని వారి యొక్క ఉద్యమాన్ని దండకారణ్యం ద్వారా పోలీసులకు సవాలు విసురుతున్నారు. మావోయిస్టుల బలం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలలో దేశంలోనే మొట్టమొదటిసారి మావోయిస్టుల ఏరువేత కొరకు దంతెవాడ జిల్లాలో దంతేశ్వరి మహిళా కమాండోలను అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో వీరిని జిల్లాలో ఎస్పీ అభిషేక్ పల్లవ్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దంతెవాడ జిల్లాలో ఇంద్రావతి, కాంకేర్ అనే 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాకాల సమయంలో ఈ నది ప్రాంతంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తాయి. అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ మహిళా కమాండోలకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఎంతటి వరదొచ్చినా ఆ వరదలు ఎదుర్కొనే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రత్యేక కిట్లు ఇచ్చి మావోయిస్టుల కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.